వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళలకు లబ్ధి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ గౌతమి డిఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి తెలిపారు. ఈ మేరకు అనంతపురం నగరంలోని కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం జగన్ ఇచ్చిన మాట నెరవేరుస్తూ ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో అభివృద్ధి పదంలో దూసుకువెళ్తున్న అక్కా చెల్లెంలకు వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ చేయూత అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ లిఖిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమాదేవి, ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ మంజుల, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ చేయూత 4వ విడత కార్యక్రమం అనకాపల్లి నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు లాంచ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో 225 కోట్లు ఈరోజు రిలీజ్ అవుతోంది. దాదాపుగా 1,20,000 పైచిలకు లబ్ధిదారులకు 18,750 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో పడడం జరుగుతుంది. మరి దీని ద్వారా వారి జీవనోపాధులు పెంపొందించుకోవడానికి, దీంతోపాటు బ్యాంకు రుణాలను కూడా అనుసంధానం చేసుకొని ఒక్కొక్కరు 75,000 రూపాయలు విలువ చేసే మరి ఉపాధి పెంపొందించే విధంగా, స్వయం ఉపాధి పెంపొందించే విధంగా జీవనోపాధులు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మహిళలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరి ఉన్నతమైన జీవితాలని సాగించాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు హన్నా, నేను కరుణా సంఘంలో ఉన్నాను. నాకు వైఎస్ఆర్ చేయూత కింద 3 సార్లు 56,250 రూపాయలు వచ్చింది. ఇప్పుడు 4వ విడత కూడా నేను లబ్ధి పొందటానికి సిద్ధంగా ఉన్నాను. మొత్తం 75,000 రూపాయలు ప్రభుత్వం వారు నాకు మంజూరు చేసినారు. ఈ మొత్తాన్ని కూడా నేను వ్యర్థం చేయకోకుండా కిరాణా షాప్కి పెట్టుబడిగా పెట్టుకుని నా జీవనోపాధిని నేను పెంపొందించుకున్నాను. మన వైఎస్ ముఖ్యమంత్రి గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను.